హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా ఒక కొత్త స్టైల్లో అరటికాయ పులుసుని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ హీట్ చేసుకొని దానిలో 3 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాల్ని 3 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కూడా కమ్మటి వాసన వచ్చే వరకు సిమ్లో మాత్రమే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ మినపప్పు, 3 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకొని ఇవి కూడా సిమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ చేస్తున్నప్పుడు కంపల్సరీ సిమ్లో మాత్రమే పెట్టాలి. మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారు అంటే కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల మాత్రం సరిగ్గా వేగదు. పప్పులు కానీ మసాలాలు కానీ ఏవైనా సరే ఇలా సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, పచ్చి అనేది కంప్లీట్గా పోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ధనియాలు అవి ఫ్రై చేసుకొని వేసుకున్నాం కదా, సేమ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని దీనిలో అరటికాయ ముక్కలు చూడండి ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసుకుంటేనే టెక్స్చర్ అనేది బాగుంటుంది. మరీ థిన్గా ఉండకూడదు, మరీ తిగ్గాను ఉండకుండా స్లైస్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్లోకి అయితే రావక్కర్లేదు. పైన టెక్స్చర్ మారితే కొంచెం క్రిస్పీగా తయారైతే సరిపోతుంది. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్లోకి ఉల్లిపాయలు, చిన్ని అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి అంటే బేసిక్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాకుండా ఫస్టే ఉల్లిపాయ ముద్దని డ్రై ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారు అంటే తేమ అనేది త్వరగా పోతుంది. అప్పుడు మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది, త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. దానిలోనే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. కారం జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ మనం ఉల్లిపాయ పేస్ట్లోనే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అసలు కారం లేవు, అందుకే నేను కాస్త కారం 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసాక 2 మినిట్స్ మగ్గించుకొని దీనిలోనే చింతపండు రసం వేసుకోండి. చింతపండు పులుపు మీకు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే పప్పుల పొడి మనం ఫస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, కానీ మీరు 5 టేబుల్ స్పూన్స్ వేసినా ఇంకా బాగుంటుంది. నాకు కొంచెం తక్కువైనట్టు అనిపించింది. ఇలా పప్పుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కాస్త బెల్లం యాడ్ చేసుకోండి. చాలామంది బెల్లం ఇష్టపడరు, ఇంత కొంచెం బెల్లం వేయడం వల్ల తీపి అనేది రాదండి, టేస్ట్ బాగుంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బేసిక్గా తాలింపు అనేది ముందే పెట్టుకుంటాం కదా, కానీ నేను ఉల్లిపాయ ముద్దని అలా ఫ్రై చేసుకోవడం కోసం తాలింపు పెట్టలేదు, ఇప్పుడు సపరేట్గా పెట్టుకుంటున్నా. ఈ తాలింపులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 15 నుంచి 20 మెంతి గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. నేను ఇంగువ వేసాను, ఇక్కడ సరిగ్గా కనిపించడం లేదు. కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తాలింపు వేసిన తర్వాత పులుసు ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. దీనిలో నేను కొత్తిమీర ఏమి యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఆ పప్పులు ధనియాలు వేయించిన స్మెల్ చాలా బాగుంటుంది, కొత్తిమీర వేస్తే డామినేట్ అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ మరిగించిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఆల్రెడీ అరటికాయని ఫస్ట్ వేయించుకున్నాం కదా, దానివల్ల త్వరగానే ఉడికిపోతుంది. ఇలా సర్వ్ చేసుకున్న దాన్ని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.